ఆడబిడ్డ నిధి. నిధైతే ఉంది కానీ ఆడబిడ్డకి ఇవ్వడానికి మాత్రం చేతులు రావట్లేదు ఈ కూటమి ప్రభుత్వంలో. నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 15 అనే డైలాగ్ ని ఒక డైలాగ్ లాగా మార్చారు తప్ప ఏంటి మహిళల్ని ఏ విధంగా చూశారనంటే వాళ్ళు ఏంటో ఒక పశువులు లేకపోతే లెక్క లేని వాళ్ళలాగా చూసి ఆ రోజు ఎలక్షన్ల ముందు గంగిరెద్దులాగా తల ఊపేవాళ్ళు. నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18 అన్నప్పుడు అది ఏంటంటే ఒక మాటకే పరిమితము అయ్యిద్ది అని అప్పుడు అనుకోలేదు పాపం మహిళలు ఎవరు కూడా. మీకు చూయిస్తాను డైలాగులు చాలా చక్కగా, అసలు ఎక్కడ నిర్మహమాటం లేకుండా. సంవత్సరానికి 18,000, ఈ అబ్బాయికి 15,000, ఆ పాపకి, ఈ పాపకి. ఈయన ఎవరో గుర్తుపడుతున్నారా అందరూ? మీ ఇంటి ముందు వచ్చే నీకు 15, నీకు 15 అని చెప్పిన వ్యక్తి. అలాగే అసలు సూపర్ 6 లో ఆడబిడ్డ నిధి చెప్పాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అయితే ఒక మాట, అబద్ధం చెప్పేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత గట్టిగా చెప్పారు. మీ ఇంట్లో ఆడబిడ్డ నిధి నేను ప్రతి ఒక్క మహిళకి ఇస్తాను, 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు వరకు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పారు. మరి ఈ రోజుటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా దానికోసం ఆడబిడ్డ నిధి కోసం వీళ్ళు బడ్జెట్ కేటాయించలేదు. అలాగే ఈ రోజు పాపం నిజం చెప్పేటప్పటికి గొంతు రావట్లేదు బయటికి. నిజం చెప్పేటంటే గొంతు ఎందుకు తడబడుతుంది చంద్రబాబు నాయుడు గారికి. నిన్నే చంద్రబాబు నాయుడు గారు ఇది ఇవ్వాలి అని అంటే మన ఆర్థిక పరిస్థితి బాలేదంటున్నారు. ఎందుకు బాలేదు? ఆర్థిక పరిస్థితి బానే ఉంది, నిధులైతే ఉంటున్నాయి, కానీ దాన్ని కేటాయించడానికి ఈ కూటమి ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పారు, బాండ్లు ఇచ్చి చెప్పారు. మీ ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారా, 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి మీ ఇంట్లో 4,500 రూపాయలు నెలకి మీ అకౌంట్ లో పడతాయి అన్నారు. ఏవైనా ఆ డబ్బులు 2 సంవత్సరాలైంది. దాదాపుగా 36,000 వాళ్ళకి మీరు అప్పుగా ఉన్నారు. ఎప్పుడు తీరుస్తారు? చంద్రబాబు నాయుడు గారే దీనికి సమాధానం చెప్పాలి. మరి మినిస్టర్ గా తీసుకున్న రామానాయుడు గారు ఏమయ్యారు? ఆ రోజు మీ డైలాగే కదా రాష్ట్రం మొత్తం కూడా ప్రతి మహిళ కూడా వింటూ వచ్చింది. ప్రతి మహిళ విని అయ్యో ఈ కూటమి ప్రభుత్వంలో 3 ఉన్నారు, ఆ 3లో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మోసం చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన ముక్కు పట్టుకొని గుర్తు తెచ్చి ఇప్పిస్తారన్నారు కదా. ఏవైనా ఆ డబ్బులన్నీ అని అడుగుతున్నాం.